హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ బై తరుణ్. ఇప్పటివరకు నేను ట్రావెల్ వ్లాగ్స్ చాలా చేశాను, డైలీ వ్లాగ్స్. ఫర్ ద ఫస్ట్ టైం కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు మనం బ్రెడ్ హల్వా చేద్దాం. ఈ ప్రాసెస్ వెళ్ళిపోతాం అండి. నేనైతే 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటాను, చూపించు. ఫస్ట్ అయితే మనం గ్యాస్ కింద మంట పెట్టుకున్నాం. ఓ 2 స్పూన్ల నెయ్యి, మనం ఎందుకు వేసామంటే జీడిపప్పు ఉన్నాయి కదా, క్యాష్యూ. ఫస్ట్ మనం అవి ఫ్రై చేసుకుందాం. మంచి రోస్ట్ కలర్ వచ్చేంత వరకు అలాగా ఒక 2 minutes తిప్పుకున్నాను. క్యాష్ అయితే మంచి స్మెల్ వస్తుంది, మనకి మంచిగా రోస్ట్ అవుతుంది. ఇంకొక 10 seconds నుంచి తీసేద్దాం బయటికి. చాలా వరకు మారిపోయాయి. దాన్ని మొత్తంగా అయితే మనం రోస్ట్ చేస్తుంది, కొంచెం మారిపెట్టాం. ఫస్ట్ టైం కదా మనకి అలాగే ఉంటుంది. మనం క్యాష్ అయితే తీస్తాం కదా, ఇప్పుడు అదే ప్లేస్ లో మనం బ్లడ్ సైసెస్ పెట్టుకుందాం. అంటే కొంతమంది డైరెక్ట్ గా నూనెలో ఒకటి వేపేస్తారు కట్ చేసి, అలాగని చేయొచ్చు, అలాగని చేయొచ్చు. ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనకు కొంచెం హెల్త్ కూడా మంచిది అనమాట. ఇవాళ మనకి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి సైడ్కి. మధ్యలో మొత్తం రోస్ట్ వేపుకున్న తర్వాత మనం స్లైసెస్ లో కోసుకోవాలి అనమాట. 4 slices. బ్లడ్ స్లైసెస్ ఎందులో అయితే మనం వేపుకున్నాం కదా, అందులో ఇప్పుడు మనం చేస్తున్నాం ఒక 125 grams షుగర్ అనమాట. సేమ్ అదే కప్పుతోని మనం వాటర్ కూడా పోసుకోవాలి. ఇది మొత్తము షుగర్ అనేది కరిగిపోయినంత వరకు మనం కలుపుతుంది అనమాట. ఇది మొత్తం పాకంలా కావాలన్నమాట మనకి. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం మనం ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. బ్లడ్ సైజెస్ వేసేద్దాం. వేసినప్పుడు చూసుకోండి, తుల్లిందంటే ఇంకా అంత మామూలు ఉండదు. దీన్ని మొత్తం ఇలా అయిన తర్వాత మనం దీంతో అయితే మనం షుగర్ వాటర్ వేసుకున్నాం, దాంతో సేమ్ దాంతో కొంచెం పాలు కూడా వేసుకోవాలి. పాలు తక్కువైతే పాలు వేసుకోండి.
లాస్ట్ మనకి అయిపోయింది. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుని దించడమే. అసలు ఎందుకైతే అసలు వ్లాగ్ కుకింగ్ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, ట్రావెల్ వ్లాగ్ చేయను, కుకింగ్ వ్లాగ్ చేయను అని. కొంతమందికి కుకింగ్ వ్లాగ్ చేయమని చెప్పి ఓటేశారు దానికి, అందుకే చేస్తాను. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ అలాంటి వ్లాగ్ కావాలండి. లేదు నెక్స్ట్ అంటే కుకింగ్ వ్లాగ్ కావాలంటే ఎలాంటిది కావాలో కింద కామెంట్ చేయండి. మనకి అయిపోయింది. ఇప్పుడు మనం చేస్తున్నాం దీన్ని ఒక టెస్ట్ చేద్దాం, రివ్యూ తీసుకుని ఎలా ఉందని. నాకు భయం వేస్తుంది, ఎలా వచ్చింది అనేది. బాగా రాకపోతే ఇంట్లో రౌండ్ అయిపోతుంది నాకు ఈరోజు నైట్కి. ఇదిగోండి ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ని మా మదర్ తీసుకెళ్ళి చూపిద్దాం, ఆవిడేమంటారు చూద్దాం. వచ్చాను నాదో వాడు టెస్ట్ టైం. కాంప్లిమెంట్ అవ్వచ్చు కదా, ఇంతవరకు కష్టపడి చేసాం. సర్లే, దాని షేప్ చూసి మీరు భయపడకండి, చూడడానికి అలా ఉన్న టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.